రేషన్ కార్డుల అంశంలో ఈ ప్రభుత్వానికి సూచన చేయాల అంశం మీద కానివ్వండి, అదే మాదిరిగా విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17వ తారీఖు రోజు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలనే అంశం మీద మరి మేము ఒక లేఖను కూడా రాయడం జరుగుతూ ఉన్నది. అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా రైతులకు అందరికీ రుణమాఫీ జరగక రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే మొన్న మేడ్చల్లో ఒక రైతు కూడా ఆత్మహత్య చేసుకునే సంగతి మీకు తెలుసు. మరి రైతులకు అన్యాయం ఒకవైపు, అందరికీ రుణమాఫీ జరగక అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఇస్తామన్నటువంటి రైతు బంధు ఇవ్వక మరోవైపు నుంచి ఈ ఫ్లడ్స్ వల్ల కూడా రైతులు కూడా అల్లాడిపోతున్న సందర్భంగా వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. వెంటనే వారిని ఆదుకొని మరి రైతు దీక్షను, రైతు భరోసాను, అదే మాదిరిగా రుణ మాఫీని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ నెల టెంటేటివ్గా 20వ తారీఖు రోజు లెజిస్లేటివ్ పార్టీ తరఫు నుంచి మేము దీక్ష చేయడానికి కూడా నిర్ణయించడం అయిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది 5వ తారీఖు రోజు ఉండే ఫ్లడ్స్ వల్ల మేము దీన్ని పోస్ట్పోన్ చేసుకొని మరి ఇప్పుడు 20వ తారీఖు టెంటేటివ్ ఒక డేట్ అనుకున్నాం. ఒకసారి పార్టీతో డిస్కస్ చేసి ఒక డేట్ని కూడా డిసైడ్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు మరి దీక్ష, రైతు దీక్ష ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ప్రతిసారి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రాన్ని నిందించడం తప్ప ఇప్పటివరకు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వరద బీభోత్సవంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, ఎంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని కానీ ఇక్కడున్న ప్రజల్ని కానీ ఆదుకున్నది, ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసిందో దాని మీద ఒక శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రం ఖచ్చితంగా ఆదుకుంటుంది. కేంద్రం ఆదుకుంటానని చెప్పడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఆల్రెడీ 1300 కోట్ల రూపాయలు ఉన్నాయని కూడా తెలియజేసినాం. ఇప్పుడు కూడా ఇంకా తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి నష్టాన్ని పూర్తిగా మేము ఆదుకుంటామని చెప్పి కేంద్రం ముందుకు వస్తూ ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసిందో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మీరు కేవలం కేంద్రం నిందిస్తే ఇది మంచిది కాదు అన్న అంశాన్ని కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. అదే మాదిరిగా హైడ్రా మీద కూడా బయాస్డ్గా కాకుండా ఇప్పుడే గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు హైడ్రా విషయము. దాని విషయంలో కూడా మేము మాట్లాడడం జరిగింది. దాని మీద కూడా వారు మాట్లాడినట్టుగా మేమందరం కూడా దాని మీద ఏకీభవిస్తున్నట్టు తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా డిస్క్వాలిఫికేషన్ అంశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా సహచార మంత్రులు కూడా ఒకరు స్వాగతిస్తూ ఉంటే మరొకరు అప్పీల్కి వెళ్తామని చెప్పి డిస్కస్ చేయడం ఇది చాలా బాధాకరం. మరి ఈ రకంగా చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ మంత్రుల మధ్యన సఖ్యత లేకుండా ముఖ్యమంత్రి గారు ఒక తోవలో వెళ్తూ ఉంటే మంత్రులు ఒక తోవలో మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఆందోళనకరంగా ఉన్నది. దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటున్నారో ఇప్పటివరకు మరి వాళ్ళ లైన్ కూడా చెప్పకపోవడం బాధాకరంగా ఉన్నది. వెంటనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా మెంబర్షిప్ డ్రైవ్ మీద కూడా మేమందరం కూడా మాకు ఇచ్చేటువంటి టార్గెట్ని లెజిస్లేటివ్ పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున మెంబర్షిప్ డ్రైవ్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్న సంగతి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎండోమెంట్ అంశంలో ఎండోమెంట్ భూములు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ఎండోమెంట్ భూములన్నీ కూడా అన్యాక్రాంతమవుతున్నటువంటి సంగతి, ఖచ్చితంగా ఎండోమెంట్ భూముల్ని మరి ఆక్రమణ జరగకుండా వాటిని కూడా మీరు ఈరోజు హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చేసి మరి అన్నింటినీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి మరి ఆ భూములన్నీ కూడా వాపసు ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా వక్ఫ్ బోర్డు అంశంలో కూడా ఒక వర్గం తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నది. వక్ఫ్ బోర్డు అంశంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేసి మరి దాని మీద అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా మరి ప్రభుత్వం మీద ఉన్నది. మేము కూడా ఈ అంశాన్ని మరి ఎల్బీ తరఫు నుంచి ఖచ్చితంగా ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఎన్నో అంశాలు కూడా మేము ఇక్కడ ఈరోజు మాట్లాడడం జరిగింది. ప్రతి నెల ఎల్బీ మీటింగ్ జరుగుతుంది. మరి అన్ని అంశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ మరి అదే మాదిరిగా ఈ ప్రభుత్వం ఏ ప్రామిసెస్ అయితే చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిందో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే వరకు మరి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటాడి మరి వారి మెడలు వంచి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. శాసనసభలో గతంలో ఉన్నటువంటి ప్రొసీజర్ను ఒకసారి చూస్తే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్గా
అప్పటి తెలుగుదేశం పార్టీ ఒక మెంబర్ నాగం జనార్దన్ రెడ్డి గారికి పిఎస్సి చైర్మన్ ఇవ్వాల్సిందిగా పంపిస్తే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 3 పేర్లు పంపేయమని చెప్పి అడిగితే ఇది అప్రజాస్వామ్యము, ఇది ప్రొసీజర్స్లో లేదు, నేను ఇచ్చిన ఒకటే ఒక పేరుని కన్సిడర్ చేస్తా అని చెప్పి ఆ రోజు నాగం జనార్దన్ రెడ్డి గారిని కన్సిడర్ చేసిన చరిత్ర ఈ అసెంబ్లీకి ఉన్నది. కానీ 3 పేర్లు పంపించినప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ 3 పేర్లు పంపించినా కూడా అవి కాదని చెప్పేసి ఇష్టానుసారంగా వలసదారుడైనటువంటి పార్టీ మారినటువంటి గాంధీకి మరి ఈరోజు పిఎస్సి చైర్మన్ ఇవ్వడం ఇది అప్రజాస్వామ్యం, ఇది ప్రొసీజర్స్కి విరుద్ధం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ అన్ని అంశాల మీద భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నది. అత్యధికమైనటువంటి అంశాలు లేవనెత్తినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, అత్యధికంగా స్కాముల్ని బయటపెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు అన్ని పదవులు ముఖ్యమంత్రి గారి చేతులు పెట్టుకొని మీరు చెప్పినటువంటి విద్య కానీ, మీరు చెప్పినటువంటి హోమ్ కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి చేతిలో పెట్టుకొని వారి మీద బరువు బర్డెన్ ఎక్కువైపోయేసి వారు మానిటర్ చేయలేకపోతూ ఉన్నారు. మరి ఇదంతా కూడా వారి వైఫల్యానికి ఇది కారణం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. బీజేపీ ఎల్పీ మీటింగ్లో వచ్చిన మా శాసనసభ్యులు, మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరు ఏకాభిప్రాయం ఇచ్చింది. ఏదైతే రేషన్ కార్డు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు దాని విషయం మాకు క్లియరెన్స్ అడిగారు. మేము ఒకటే చెప్తున్నాము, ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందరికీ రేషన్ కార్డు అందాలి. ఎందుకంటే చాలా బీద వాళ్ళు ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ ఇవ్వలే. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వంకు, అందరికీ కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వాలి.